నెలలుగా 3 నెలలు ఇవన్నీ ఉండవు. ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది దీంట్లో. ఎన్ఫోర్స్మెంట్ రేటు స్టేట్ గవర్నమెంట్ సంపాదించిన సాక్ష్యాలన్నింటినీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇవ్వటం, వాళ్ళు సపరేట్ గా ఎఫ్ఐఆర్ చేయటం, దానికి వాళ్ళు మళ్ళీ నోటీసులు ఇవ్వటం, అరెస్టులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేయటం, ఇవన్నీ చాలా కథలు ఉంటాయి. ఇది చెప్పినంత ఈజీగా అయితే ఉండదు. అంత ఆశామాషిగా 3 నెలలు 2 నెలలు లోపలికి పోయేసి వస్తా, నేనేదో అత్తగారింటికి పోయేసి వస్తా, ఈ కథలంతా నడవదు. సో దీంతో పాటు ఇంకెన్ని కేసులు వెనకల కాల్చుకొని ఉన్నాయి అంటే మీకు తెలుసు, నాకు తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిది ఈ రోజు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఖచ్చితంగా పెడతారు. అవసరమైతే గుండా షీట్ ఓపెన్ చేస్తారు ఆయన మీద. ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ అటవీ శాఖ భూమి, ఆ అటవీ యాక్టే అప్లికబుల్ అవుతుంది. ఇవన్నీ కూడా పాపం పండే రోజు వచ్చింది. దీపావళి మనం చేసుకున్నట్టు పటాకులు ఒక రాక్షసుడు అని మనం సంహరించిన తర్వాత ఏ రకంగా అయితే ప్రజలు సంబరాలు చేసుకున్నారో, సంవత్సరంలో నిరీక్షణ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకు మునుపు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నిరీక్షణ కళ సాకారం అయ్యే రోజు తొందరలోనే ఉంది. అది రేపా, ఎల్లుండా, రాత్ర, వారమా అన్నది పోలీసులు ఫిక్స్ చేస్తారు. దాన్ని బట్టి కళ సాకారం అవుతుంది. ఎంతమంది జీవితాల్లో ఆ ప్రభుత్వంలో చేసినటువంటి పాపాల వల్ల బలి పశువులయ్యి, ఆ పాపాల వల్ల కుటుంబాలు నాశనమయ్యి, ఆ పాపాల వల్ల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి, ఆ పాపాల వల్ల వీధి పాలైపోయి, ఆ పాపాల వల్ల విధి వంచితులయ్యి, ఆ పాపాల వల్ల ఏం చేయాలో దిక్కుదిలేక రాష్ట్రాలు వదిలిపెట్టిన వాళ్ళు, ఆ పాపాల వల్ల కేసుల్లోకి అడ్డదిడ్డంగా కేసు ఇరికిచ్చి జైల్లో శిక్షణ అనుభవించిన వాళ్ళు, ఆ ప్రభుత్వం చేసిన పాపాల వల్ల అవమానం పాలైన వాళ్ళు, ఆ ప్రభుత్వం చేసిన పాపాల వల్ల క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ఈ అరెస్ట్ ఒక్కటి ఎంతో 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 ఆనందకరమైనటువంటి రోజు. ఆయన అరెస్ట్ అయ్యే రోజు అది ఈ రోజా, రేపా, ఎల్లుండా అన్నది. కానీ తిరిగి వీళ్ళే రివర్స్ లో మీరు అన్నట్టు ఇందాక ప్రెస్ మీట్ పెడతారు. ఇన్ని రోజులు పెట్టని ప్రెస్ మీట్, ఇంతకాలం లేనటువంటి ప్రెస్ మీట్ రేపు ఎందుకు అవసరమైంది? నాకు తెలిసినంత వరకు ఎలక్షన్ ఓడిపోయిన రోజు ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. సంవత్సరం తర్వాత అంటే 11 నెలల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతున్నాడు. అంతకుముందు ప్రెస్ మీట్లు ఏం లేదు. ఆయన మాట్లాడింది రికార్డ్ చేసుకోవాలా, లేదంటే లైవ్ టెలికాస్ట్ ఇచ్చుకోవాలా, పోవాలా. ఈ రోజు ప్రెస్ మీట్ రేపు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? ఏ కారణం చేత పెడుతున్నారు? మధ్య కుంభకోణం ఒక్కదాని మీదే పెడుతున్నారా? లేదు ఆయన అరెస్ట్ అయ్యే దాని మీద పెడుతున్నారా? లేకపోతే ఆయన నేను 3 నెలలు అత్తగారింటికి పోయి వచ్చేస్తాను తొందరగా, మీరు వేయి చూడండి, మళ్ళా నేను 3 నెలల తర్వాత పెడతాను అన్నాడా? అంటే అక్కడ కనీసం ఇంత అలజడి సృష్టించినటువంటి కేసు 33,000 మంది లివర్లు కాలిపోయి, లేకపోతే వాళ్ళకు కిడ్నీలు పాడైపోయి హాస్పిటల్ పాలైపోయి ఆ రోగుల తరపున మాట్లాడతాడా? లేకపోతే మద్యం దొరక్క శానిటైజర్ తాగి నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో 32 మంది చచ్చిపోయిన దాని గురించి మాట్లాడతాడా? మదనపల్లిలో ఒక దళిత యువకుడు ఈ మద్యం బాగలేదు, క్వాలిటీ బాగలేదు, మద్యం అంటారా అన్న రాత్రి 10 గంటల కంటే తెల్లారి 9 గంటలకు శవమైతేనటువంటి ఆ యువకుడు మరణం గురించి మాట్లాడతారా? లేకపోతే రెగ్యులర్ గా ఉండాల్సిన బ్రాండ్ రాష్ట్రంలో జంగారెడ్డిగూడలో 42 మంది చనిపోయారు. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ చేశారు దాని మీద. ఆ జంగారెడ్డిగూడలో మరణాల మీద మాట్లాడతాడా? లేకపోతే ఉండాల్సినటువంటి బ్రాండ్లు, కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి బ్రాండ్లు, నోటిఫైడ్ బ్రాండ్లు, ఆ బ్రాండ్ లో రాష్ట్రంలోకి ఎందుకు రానిలేదో మాట్లాడతాడా? లేకపోతే ఈ కొత్తగా బూమ్ బూమ్ అని ఇది బీర్లు, లేకపోతే గోల్డ్ మెడల్, లేకపోతే ఇది 3 క్యాపిటల్స్, అమరావతి, ఇలాంటి పేర్లు పెట్టి, దొంగ పేర్లు పెట్టి లేని డిస్టరీస్ అనేది రాష్ట్రమే తీసుకొని వచ్చేసి కల్తీ మద్యము, క్వాలిటీ లేని మద్యము, హైయెస్ట్ ప్రైజెస్ కి ప్రజలకు అడ్డగట్టిన దాని మీద మాట్లాడతాడా? కరోనాలో ఉపాధ్యాయులు ని కాపలా పెట్టి మద్యం అమ్మించినందుకు మాట్లాడతాడా? లేకపోతే గ్రాడ్యుయేట్లు, స్టూడెంట్ ఉద్యోగాలు చేయాల్సిన వాళ్ళు, డిగ్నిఫైడ్ గా ఏసీ రూములకు వచ్చిన ఉద్యోగాలు చేయాల్సిన వాళ్ళు, చదువుకు విలువ లేకుండా, గౌరవం లేకుండా మద్యం షాపులో మద్యం అమ్మించిన దాని మీద మాట్లాడతాడా? రాత్రి 9 గంటల తర్వాత వాళ్ళ చేత కొంతమంది దగ్గర దొంగ మద్యం అమ్మించిన దాని మీద మాట్లాడతాడా? కరోనా పీరియడ్ లో మద్యం దుకాణాలు మూసేస్తే ఆ మద్యం దుకాణాలు దొంగతనం చేసి, మద్యం డిపోలు దొంగతనం చేసి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీపీలు మండల స్థాయి అందులో కూడా మద్యాన్ని హైయెస్ట్ రేట్లకు అమ్మిన దాని మీద మాట్లాడతాడా? దేని గురించి మాట్లాడతాడండి? ఎందుకు గురించి దేని గురించి మాట్లాడతాడు అనేది
ఒక అంశం అయితే అసలు ఈ కేసు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది అనేది ఒకటి. అటు జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి చనిపోయిన దాని మీద ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ స్పెషల్ దాని మీద ఒక స్పెషల్ సిట్ను వేయడం. సో ఇలాంటివన్నీ చూసి ఇక నాకు ముందు వచ్చేసింది, చుట్టూ కమ్మేసింది అనే దాని నుంచి